ఇంత ఫ్రెష్ ఆకుకూరలు ఇక్కడ ఎలా వస్తున్నాయి? ఈవినింగ్ అయ్యేసరికి డైలీ ఇంత ఫ్రెష్ ఆకుకూరలు ఈ ఎడారి ప్రాంతంలో డైలీ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అని చాలా పెద్ద డౌట్ ఉండేది నాకు. దానికి ఆన్సర్ దొరికింది. ఎడారి ప్రాంతంలో తోటలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ కూడా తోటలు పెంచుతారు, ఫామ్లు పెంచుతారని చెప్పేసి. సో ఇక్కడ ఏమేమి కూరగాయలు ఉన్నాయి, ఫ్రెష్గా కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్. ఇప్పుడు మనం ఉన్నాం ఫామ్లో, చూద్దాం. నాకు ఇక్కడ పెద్దగా ఆశ్చర్యంగా ఏమి అనిపించలేదు. కాకపోతే ఇక్కడ పండిస్తున్న విధానం ఉంది కదా, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేనైతే ఇండియాలో ఎప్పుడు చూడలేదు. మన దగ్గర గట్లు చాలా ఎక్కువ స్పేస్తో ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ 10x10 సైజులో ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆకుకూరనే ఉంది. ఇక్కడ తినే కొన్ని సలాడ్స్ కూడా ఉన్నాయి. ఆనియన్స్ ఉన్నాయి, పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది, ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. సో ఇక్కడ 15-16 సంవత్సరాల నుంచి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకు వచ్చే జీతం తక్కువ. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఫామ్లో వాళ్ళకు అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఓనర్ ఉన్నారు కదా, అతను అరబిక్ అతనే, మీన్స్ షేక్స్ అంటారు కదా వాళ్ళే. సో అక్కడ ఫామ్ హౌస్ ఉంది, ఆ ఏరియాలోనే వీళ్ళు ఉంటున్నారు అనమాట. పైగా వీళ్ళు ఎవ్రీ ఈవినింగ్ వీటిని హార్వెస్ట్ చేసి మార్కెట్కి పంపిస్తారు. సో ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం కదా ఆ క్లిప్, ఇక్కడ వీళ్ళు కష్టపడితే మనకు అక్కడ అలా వస్తుంది. సో నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నేను ప్రతిసారి ఏమనుకుంటున్నాను అంటే, ప్రతి ఒక్క ఐటెంని వీళ్ళు ఇండియా నుంచో, బంగ్లాదేశ్ నుంచో, ఇరాన్ నుంచో, ఇరాక్ నుంచో, ఇట్లా అంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దాని నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ కాదు, వీళ్ళు సొంతంగా పండిస్తున్నారు. ఈ మట్టిలోనే పండిస్తున్నారు. ఎరువు కూడా ఉంది ఇక్కడ. దగ్గరలో ఉన్న పశువుల శాల ఉంటుంది కదా, అలా ఆ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి వీళ్ళు తీసుకొని వచ్చి ఈ మట్టిలో ఆ ఐటమ్స్ అన్నీ కలిపి, అదే ఎరువునంతా కలిపి వీళ్ళు దాన్ని అంత మంచిగా హార్వెస్ట్ చేస్తున్నారు. అసలు చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. డబ్బు ఉంటే, స్థలం ఉంటే మనము పండించుకోవచ్చు అనే రేంజ్లో ఉంది. ఆ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. ఓ సరే ఓకే. సో ఇదే ఆ ఎరువు. ఈ ఎరువుని వాళ్ళు మట్టితో మిక్స్ చేసి ఈ అలైన్ ఫార్మ్స్ లో ఉన్నాము. ఇక్కడ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఈ చిన్న చిన్న గట్లు ఎందుకు పెడతారు అంటే, వాటర్ అనేది తక్కువ పడుతుంది. సో వాళ్ళు హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా చిన్న చిన్న గట్లు 10x10, 8x8 సైజులో గట్లు పెట్టుకుంటున్నారు. వాటర్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇది మరీ రైతు బిడ్డ లాగా అనిపిస్తుంది. ఓకే, రైతు బిడ్డ అయినా కూడా ఇండియాలో ఉన్నాను నేను కూడా. ఇండియాలో ఉన్న ఫార్మింగ్ అంతా ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తాను కాబట్టి, జై జవాన్ జై కిసాన్ కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ చిన్న చిన్న గట్ల వల్ల ఈవినింగ్ కల్లా వాళ్ళు హార్వెస్ట్ చేసుకుని వీటిని వెంటనే ఈవినింగ్కే పంపించేస్తారు. ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ ఆకుకూరలు. ఇది వచ్చేసి ఒక కట్ట 1 dirham, అంటే 22 రూపీస్. మన కరెన్సీ 22 రూపీస్, 23 రూపీస్ లాగా ఒక కట్ట వెళ్తుంది. ఇక్కడ 1 dirham అంటే తక్కువ, కాకపోతే దీన్ని మన కరెన్సీలోకి చేంజ్ చేస్తేనే అది చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్కమింగ్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్. అండ్ ఫిషింగ్ వీడియోస్ కూడా త్వరగా స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఫుల్ వర్షాలు, తుఫాన్లు పడుతూ ఉన్నాయి. మీరు కూడా న్యూస్లో చూసి ఉంటారు. టేక్ కేర్, బాయ్.